అవునా ఓకే రాష్ట్ర మహిళలందరికీ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. మేము టెంపుల్ ఆఫ్ ఆర్ట్స్ బిహెచ్ఎల్ రామచంద్రపురం నుంచి ఆర్గనైజ్ చేసినాం. ఒక 5000 అమ్మాయిలు లేడీస్ అండ్ గర్ల్స్ అండ్ లేడీస్ నుంచి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసినాము టు బ్రింగ్ అప్ ద లైవ్లీనెస్ ఇన్ ఉమెన్హుడ్. అయితే ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు కారణం ఒక మహిళల్లో ఒక చైతన్యం తేవాలని ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇది వచ్చి జూలై 16కి గచ్చిబౌలి స్టేడియంలో చేయబడుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఆడపిల్ల ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టిన క్షణం నుంచి ఎదుర్కొనే వేధింపులు అందరికీ తెలిసిందే. అయితే అటువంటి ఈ క్షణంలో ఆడపిల్లలందరికీ కూడా ఆత్మరక్షణ విద్యను నేర్పడానికి టైక్వాండో వారి ఆధ్వర్యంలో కరాటేని, టైక్వాండో ఆర్ట్ని అందరూ కూడా నేర్చుకోవాల్సి ఉంది. ఆత్మరక్షణకి అమ్మాయిలందరికీ కరాటే ఎంతో అవసరం. అందుకని మార్షల్ ఆర్ట్స్ పై అవగాహన కల్పించడానికి టెంపుల్ ఆఫ్ ఆర్ట్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు 5000 మందితోటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చేయాలనే ఉద్దేశంతో టెంపుల్ ఆఫ్ ఆర్ట్స్ వారు ముందుకొచ్చారు. మరి వారి ఆధ్వర్యంలో వచ్చే నెల జూలై 16వ తేదీన ప్రారంభోత్సవం ఉంది. ఈవెంట్ ప్రారంభోత్సవం ఉంది. దానికి గాను ఈరోజు ఇక్కడ మేమందరం కూడా వెబ్సైట్ ప్రారంభించడం జరిగింది. సీఎం గారు థ్యాంక్ యూ వెరీ మచ్. దినోత్సవ సందర్భంగా మా ఈవెంట్ తయారు చేస్తున్నాం. మహిళల ఆత్మరక్షణ కానీ సెల్ఫ్ స్కిల్స్ పెంచుకోవడానికి ఈ వారు చూస్తున్నాం ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో. ఈ 2010-2011 మాత్రమే తీసుకుంటే కూడా ఎందుకు మొన్న విశాఖపట్నంలో కూడా కృష్ణకుమార్ది కూడా జరిగింది. ఇలాంటివన్నీ చూస్తుంటే చాలా బాధాకరము. ఇలాంటివి జరగకుండా ఉండాలని మా వంతు ప్రయత్నంగా మేము టెంపుల్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి ఒక ఈవెంట్ చేయాలనుకుని ఈ మహిళా దినోత్సవం రోజు ప్రారంభం చేశాము. అది సీఎం గారితో ఓపెనింగ్ చేయడం జరిగింది. దీని ఈవెంట్ వచ్చేసి జూలై 16వ తేదీ ఉంటుంది. ఒక నెల రోజులు అంటే 45 డేస్ మేము ఒక 5000 మంది ఉమెన్స్ కానీ కాలేజ్ గర్ల్స్ అందరూ కూడా 5000 మందికి 45 రోజుల పాటు ట్రైనింగ్ ఫ్రీగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ వాళ్ళతో 5000 మందితో గిన్నిస్ రికార్డుగా మేము వాళ్ళకి ఆ రోజు ఈవెంట్ ప్రజెంట్ చేస్తున్నాం గచ్చిబౌలి స్టేడియంలో. మీ అందరి యొక్క సహకారాలు కూడా కావాలి. మీడియా వాళ్ళు కానీ TV5 వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. సో థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.